నమస్తే మిత్రులారా. చిదంబరం ఈ పేరు వినగానే మనలో చాలా మందికి ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది కదూ! అదొక ఆలయం మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. సరే, ఈ వీడియోలో మనం ఆ రహస్యాల లోతుల్లోకి ప్రయాణం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ గుడికి వెళ్ళినా గర్భగుడిలో దేవుడి విగ్రహం చూస్తాం కదా! మరి దేవుడే ఒక ఖాళీ ప్రదేశమైతే వినడానికి వింతగా ఉంది కదూ! అసలు ఏమీ లేకపోవడమే దైవం అనే ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించే ప్రయాణం ఇది. రండి తెలుసుకుందాం. అయితే ఈ చిదంబర రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా శివుడు నటరాజస్వామిగా ఎలా మారాడో తెలుసుకోవాలి. ఈ కథ పురాతన దట్టమైన అడవిలో మొదలవుతుంది. అక్కడ ఏం జరిగిందంటే, ఈ దట్టమైన అడవిలో కొందరు మునులు ఉండేవారు. వాళ్ళకి వాళ్ళ మంత్రశక్తుల మీద విపరీతమైన అహంకారం. వాళ్ళని సవాలు చేయడానికి శివుడు ఒక అందమైన భిక్షగాడి రూపంలో వెళ్తాడు. ఇంకేముంది, వాళ్ళు కోపంతో ఒక మాయాపులిని సృష్టిస్తారు. కానీ శివుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని చంపి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. ఆ తర్వాత విష సర్పాలను పంపితే వాటినే ఆభరణాలుగా మెడలో వేసుకున్నాడు. చివరికి అజ్ఞానానికి ప్రతీక అయిన ముయలకడు అనే రాక్షసుడిని సృష్టిస్తే అతన్ని తన పాదాల కింద అణిచివేసి విశ్వమంతా చూస్తుండగా ఆనంద తాండవం చేశాడు. ఆ అద్భుత దృశ్యాన్ని ఊహించుకోండి. ఆ నృత్యం చూశాక గాని ఆ మునులకు అర్థం కాలేదు తమ ముందున్నది సాక్షాత్తు ఆ పరమశివుడే అని. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకున్నారు. లోక కళ్యాణం కోసం శివుడు అక్కడే నటరాజస్వామిగా, అంటే నృత్యానికి అధిపతిగా శాశ్వతంగా ఉండిపోతానని మాటిచ్చాడు. అది కథ. సరే, ఇప్పటిదాకా మనం పురాణం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ గురించి. ఇది కేవలం రాళ్లతో కట్టిన ఒక కట్టడం అస్సలు కాదు. దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిదంబరం ఆలయం అచ్చం మన మానవ శరీరం లాగానే నిర్మించబడింది. అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగో చూద్దాం. ఒక చిన్న ప్రశ్న. మనం రోజుకి ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు సుమారుగా 21,600 సార్లు శ్వాసిస్తాడు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు మీద సరిగ్గా 21,600 బంగారు పలకాలు ఉన్నాయి. అంటే ఆ ఆలయం కూడా మనలాగే శ్వాసిస్తోందని వాళ్ళ ఉద్దేశం. ఎంత అద్భుతంగా ఉందో కదా! ఇది ఒక్కటే కాదు. మన యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయట. అంటే మన శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలన్నమాట. మరి ఇప్పుడు చెప్పండి, ఆ పైకప్పుకున్న 21,600 బంగారు పలకలను బిగించడానికి ఎన్ని మేకులు వాడి ఉంటారు? సరిగ్గా 72,000 బంగారు మేకులు. చూశారా? ప్రతిదీ మన శరీరంలో ఎలా ముడిపడి ఉందో. ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇంకా ఉంది. మన శరీరానికి 9 ద్వారాలు, అంటే నవరంధ్రాలు ఉంటాయి కదా. సరిగ్గా అందుకే ఈ ఆలయానికి కూడా 9 ముఖ ద్వారాలు నిర్మించారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఏ ఆలయంలోనైనా గర్భగుడి సరిగ్గా మధ్యలో ఉంటుంది, కరెక్టేనా? కానీ ఇక్కడ అలా ఉండదు. గర్భగుడి కొద్దిగా ఎడమ వైపుకు ఉంటుంది. ఎందుకంటే మన గుండె ఎక్కడ ఉంటుంది? ఎడమవైపు. సో ఆ నటరాజస్వామి ఈ ఆలయానికి గుండె అని చెప్పడమే దీని వెనుకున్న గొప్ప ఆలోచన. ఆలయ నిర్మాణం మన శరీరంలా ఉందని అర్థమైంది కదా. మరి ఆ ఆలయానికి గుండె లాంటి నటరాజ విగ్రహం సంగతేమిటి? అది కేవలం ఒక శిల్పం కాదు. దానిలో విశ్వానికి సంబంధించిన ఒక పెద్ద సూత్రమే దాగి ఉంది. నటరాజస్వామిని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక చేతిలో ఉన్న డమరుకం సృష్టికి సంకేతం, మరో చేతిలో ఉన్న అగ్ని లయకు, అంటే వినాశనానికి సంకేతం. అంటే సృష్టి లయ రెండు తన చేతిలోనే ఉన్నాయని అర్థం. ఇక ఆయన అభయహస్తం మనందరికీ రక్షణనిస్తోందని భరోసా ఇస్తుంది. పైకి లేపిన ఆయన పాదం మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తోంది. ఇదంతా కేవలం మన నమ్మకం, మన తత్వశాస్త్రం అని అనుకోవచ్చు.
కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆధునిక సైంటిస్టులు కూడా నటరాజ నృత్యాన్ని కాస్మిక్ డ్యాన్స్ అని పిలుస్తారు. వాళ్ళ దృష్టిలో అది పరమాణువుల కదలికకు ఒక సింబల్ అన్నమాట. మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే చెప్పిన దానిని సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంటోంది. ఈ కనెక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ ఫిజిక్స్ ల్యాబ్ అయిన సెర్న్ ముందు నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టారు. ఆలోచించండి, మన ప్రాచీన తత్వానికి, ఆధునిక భౌతిక శాస్త్రానికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? ఇప్పటిదాకా మనం ఆలయం గురించి, నటరాజు స్వామి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు సిసలైన ఘట్టానికి వచ్చేసాం. అందరూ ఎదురు చూస్తున్న ఆ చిదంబర రహస్యం ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది. గర్భగుడిలో నటరాజ విగ్రహానికి కుడివైపున ఒక చిన్న గది లాంటిది ఉంటుంది. దానికి ఎప్పుడూ ఒక తెర కప్పి ఉంటుంది. రోజులో కొన్నిసార్లు మాత్రమే పూజ చేసేటప్పుడు అర్చకులు ఆ తెరను పక్కకు తీసి హారతి ఇస్తారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఆ తెర వెనక ఏముందా అని చూస్తుంటారు. మరి ఆ తెర తీశాక అక్కడ ఏముంటుంది? ఏ విగ్రహం ఉండదు, ఏ చిత్రం ఉండదు, ఏమీ ఉండదు. కేవలం కొన్ని బంగారు బిల్వ పత్రాలతో చేసిన ఒక మాల వేలాడుతూ కనిపిస్తుంది అంతే. ఆ ఖాళీ ప్రదేశమే దైవం. దేవుడు ఆకాశంలా నిరాకారంగా, సర్వవ్యాపకంగా ఉంటాడని చెప్పడమే ఆ రహస్యం. నిజానికి ఈ మొత్తం రహస్యం ఆ ఊరి పేరులోనే ఉంది, చిదంబరం. దీన్ని విడదీస్తే చిత్ అంటే చైతన్యం లేదా స్పృహ, అంబరం అంటే ఆకాశం, అంటే చైతన్యమే ఆకాశంలా అనంతంగా వ్యాపించి ఉంది అని అర్థం. ఈ చిదంబరంలో మరో ప్రత్యేకత ఉంది. ఇది శివాలయం కదా, కానీ ఇక్కడ శివుడి పక్కనే శ్రీ మహావిష్ణువు కూడా కొలువై ఉంటాడు. గోవిందరాజ స్వామి రూపంలో. అంటే ఒకే గర్భగుడిలో శివుడు, విష్ణువు ఇద్దరు ఉంటారు. శైవం, వైష్ణవం రెండూ వేరు కాదు, అంతా ఒకటే అనే గొప్ప ఐక్యత సందేశాన్ని ఈ ఆలయం ఇస్తుంది. చూశారుగా మిత్రులారా, చిదంబరం అంటే కేవలం ఒక గుడి కాదు, అది సైన్స్, ఆర్ట్, ఫిలాసఫీ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన కేంద్రం. దైవత్వాన్ని ఒక ఖాళీ ప్రదేశంలో, ఒక శూన్యంలో కనుగొనగలిగితే మరి మన జీవితంలో ఏమీ లేదు అనుకునే శూన్యంలో ఎంత శక్తి దాగి ఉంటుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చిదంబరం వెళ్ళారా? మీ అనుభవాలను కామెంట్స్లో తెలియజేయండి. మా ఎంజేపీ ధర్మజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.